బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలనేది తెలుస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందనే నమ్మకం ఉందంటూ చూస్తూ ఉన్నాం. స్థానిక ఎన్నికల్లో ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలంటూ చూస్తూ ఉన్నాం. లేకపోతే రాజకీయంగా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటన, లోకల్ పోరుకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు స్థానిక సంస్థలు ఎందుకు పెడుతున్నారు అంటే, ఇప్పుడు కవిత లేఖతోటి కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత కాళేశ్వర కమిషన్, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇవన్నిటితోటి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో నెట్టబడిన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి అప్పుడు కొంత కాంగ్రెస్ తనకు ఉండేటువంటి నెగిటివిటీ తోటి ఏదైతే ఉందో దాన్ని కొంత ఓవర్కమ్ చేయడం ద్వారా ఎక్కువ సీట్లు రాబట్టాలి దాంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అందుకే జూన్ ఎండ్ లోపు ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. గతంలో కామారెడ్డి వేదికగా అధికార పార్టీ బీసీ డిక్షన్ ప్రకటించగా ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అమలుకు సబ్ కమిటీ వేస్తూనే ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును తీసుకొచ్చింది. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆ వెంటనే కేంద్రానికి పంపించింది. సో మొత్తానికైతే ఇక చూడండి, గ్రామాల్లో పాలక వర్గాలు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31 ముగిసింది. జిల్లా మండల పరిషత్ల గడువు జూలై 2024 ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండలి లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నది. తద్వారా ఏటా 1500 కోట్లు నష్టపోతున్నది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతుంది. సో అందులో భాగంగానే జూన్ జూలై లోపలనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి మొత్తానికైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.